జబర్దస్త్ వేదికపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తన సహనటుడు శకలక శంకర్ గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శకలక శంకర్ వల్లే తాను ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించానని, ఈ నవ్వుల ప్రపంచంలో తన కుటుంబానికి ఆనందం లభించిందని అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ ప్రస్తుతం ఉన్న స్థితి తనను బాధించిందని, అతను ఇంకా పెద్ద స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. శంకర్ తన టీం లీడర్గా ఉన్నప్పుడు ఈవెంట్లకు వెళ్ళమని అడిగినా అతను సినిమాలపై ఉన్న ఆసక్తితో వాటిని తిరస్కరించాడని అప్పారావు గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళంలోని ఒక కళాశాల తరపున 50,000 ఫ్లైటు, స్టార్ హోటల్ ఆఫర్ చేసిన శంకర్ వద్దన్నాడని చెప్పుకొచ్చారు. బెంగాల్ టైగర్, రామ్ చరణ్ నాయక్ వంటి సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్లో రామోజీ ఫిలిం సిటీలో స్కిట్స్ను ప్రాక్టీస్ చేసేవారమని అప్పారావు వివరించారు. శంకర్ సినిమా హీరోగా మారిన తర్వాత అతని శంభో శంకర చిత్రం మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న, హీరోగా మారడం వల్ల కమెడియన్గా అవకాశాలు తగ్గాయని అప్పారావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శంకర్ ఒక తమిళ డైరెక్టర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, సొంతంగా దర్శకత్వం కూడా చేస్తున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. శకలక శంకర్ కేవలం నటుడుగానే కాకుండా మంచి ఆర్టిస్ట్ అని, డ్రాయింగ్ వేస్తాడని, స్టోరీ బోర్డ్ వేస్తాడని, పాట పాడతాడని, డాన్స్ చేస్తాడని శంకర్కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ శంకర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు వీరాభిమాని అని తెలిపారు. జబర్దస్త్ స్టేజ్ పై పవన్ కళ్యాణ్ గారి శివుడి ఫోటోను శకలక శంకర్ గీశాడని గుర్తు చేసుకున్నారు అప్పారావు.